హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ గౌతమీస్ కిచెన్ అండ్ గార్డెన్. ఈరోజు రెసిపీ వచ్చి మ్యాంగో చికెన్ బిర్యానీ అండి. సమ్మర్ స్పెషల్. 1 kg చికెన్ తీసుకున్నాను. బాగా క్లీన్ చేసి వాష్ చేసి జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, కారము, ధనియాల పొడి, జీరా పొడి, ఆయిల్, గరం మసాలా, గ్రీన్ చిల్లీ పేస్ట్, పెప్పర్ పౌడర్, సాల్ట్ ఇవన్నీ చికెన్లో కలిపి పెట్టాలి. 4 మ్యాంగోస్ తీసుకుంటున్నాను. మనకి ఇప్పుడు ఇయర్లీ వన్స్ వచ్చేది కూడా కాదు, మ్యాంగోస్ త్రూ అవుట్ ద ఇయర్ దొరుకుతుంది. సో సమ్మర్లో చికెన్ మ్యాంగో బిర్యానీ చేసుకుందాం. ఇది సమ్మర్ స్పెషల్ అండి. మ్యారినేట్ చేసిన చికెన్లో పెరుగు యాడ్ చేయాలి. ఇప్పుడు గ్రేట్ చేసి పెట్టుకున్న మ్యాంగో తురుములు కూడా అందులో వేసి అన్నీ బాగా కలిపి పెట్టాలి. లెమన్ జ్యూస్కి బదులు ఈ మామిడికాయ తురుములు అండి. ఈ మ్యాంగో చికెన్ బిర్యానీ చాలా బాగుంటుందండి. స్పైసీగా, పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసి కలిపి పెట్టేద్దాం. మ్యారినేట్ చేసి 1 hour పెట్టేయాలి. కలిపిన తర్వాత మూతేసి పెట్టేయండి. ఇప్పుడు బాసుమతి రైస్ 1 kg చికెన్కి 1 kg రైస్ తీసుకొని 1/2 hour నానబెట్టిన తర్వాత స్టవ్ మీద పెడతాం. రైస్లో హోల్ గరం మసాలా వేసేద్దాం. కొంచెం ఆయిల్ కూడా వేయాలి, రైస్ విడివిడిగా ఉండడానికి. మూత పెట్టేసి 80% దాకా బాయిల్ చేయాలి. ఉప్పు కొంచెం ఎక్కువనే వేయాలి. మ్యారినేటెడ్ చికెన్ మీద ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేయాలి. రైస్ 80% ఉడికింది. ఇప్పుడు మ్యారినేటెడ్ చికెన్ మీద కొంచెం నెయ్యి వేయాలి. ఆ బాయిల్డ్ రైస్ని 1 layer మ్యారినేటెడ్ చికెన్ మీద స్ప్రెడ్ చేయాలి. రైస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. రైస్ ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత రైస్ మీద గీ 1 tablespoon, ఆయిల్ 1 tablespoon యాడ్ చేయాలి. ఆ తర్వాత కలర్ వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా కొంచెం స్ప్రింకిల్ చేయాలి. గరం మసాలా పొడి కొంచెం స్ప్రింకిల్ చేసేసి మూత వేయాలి. నేను అల్యూమినియం ఫాయిల్తో వేస్తానండి. కావాల్సిన పిండితో కూడా కవర్ చేయవచ్చు. అండ్ అల్యూమినియం ఫాయిల్తో మంచిగా మూసిన తర్వాత దాని మీద మూతేసి స్టవ్ మీద పెట్టేసేయాలి. ఫస్ట్ 15 minutes హై ఫ్లేమ్లో పెట్టాలి. 10 minutes మీడియం ఫ్లేమ్లో, మళ్ళీ 10 minutes లో ఫ్లేమ్లో పెట్టి సిమ్లో పెట్టేయాలి. బిర్యానీ అయిపోయిందండి. ఇప్పుడు మూత తీసేసి ఫాయిల్ తీసిన తర్వాత రైస్ అంతా ఎంత చక్కగా ఉడికి విడివిడిగా ఉంది. చూడండి ఎంత బాగుందో. ఇల్లంతా గుమగుమలాడిపోతుందండి బిర్యానీ స్మెల్తో. ఇప్పుడు బిర్యానీని ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నిజంగా అండి ఈ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. మనం రెగ్యులర్గా తినే చికెన్ బిర్యానీ కంటే కొంచెం టేస్ట్ పుల్లగా డిఫరెన్స్ ఉంటుంది. ఈ బిర్యానీ రైతాతోనైనా చిల్లీ కర్రీతోనైనా తినవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.